ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీర్వాదాలతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ, ఈ మూడింటి లెటర్స్లో ఒకదానిని ఎంచుకో, నీకోసం ఒక సందేశం దాగి ఉంది అని సాయిబాబా గారు చెప్తున్నారు. ఆ సందేశం ఏంటి? ఆ 3 లెటర్స్లో మనం ఏది ఎంచుకుంటే బెటర్ అని మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే వీడియోని ఫుల్గా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ లెటర్స్లో మీ భవిష్యత్తు ఉండబోతోంది కాబట్టి మీరు తప్పకుండా చూడాల్సి ఉంటుంది. సో ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఓం సాయిరామ్. తల్లి, నీకిక్కడ 3 లెటర్స్ కనిపిస్తున్నాయి కదా. ఇందులో నువ్వు ఏదో ఒకదాన్ని ఎంచుకోవాలి. ఎంచుకోవడం ఎలా ఎంచుకోవాలి అంటే, ముందుగా నీవు నెమ్మదిగా కళ్ళు మూసుకో. బాబా గారి మందిరంలో ఉన్నట్టు ఊహించుకో. సాయిబాబా గారు నీ దగ్గరికి వచ్చి, బిడ్డ ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో అని చెప్తున్నట్టు, సాయిబాబా గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఊహించండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి మీకు ఈ 3 లెటర్స్లో ఏది ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోందో అది సెలెక్ట్ చేసుకోండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి రాకండి. ఎందుకంటే అదే మీ తుది నిర్ణయం. అదే మీకు బాబా ఇచ్చే సందేశం అవుతుంది తల్లి. ఇప్పుడు ఈ 3 లెటర్స్లో ఒక లెటర్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు మొదటి కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారో తెలుసుకుందాం. తల్లి, నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు వెనుకబడిన ప్రతి క్షణం నా కళ్ళ ముందు ఉందని తెలుసుకో. నువ్వు వేసిన ప్రతి అప్లికేషన్, నువ్వు అడిగిన ప్రతి ప్రార్థన నేను విన్నాను తల్లి. నీ ఆత్మవిశ్వాసం ఆడుకునేంత వరకు నేను నిన్ను పరీక్షిస్తూనే ఉంటాను. నన్ను నమ్మే నిబద్ధత నీలో ఎంత పెరిగితే నాది దానం కూడా అంత త్వరగా మట్టుపడుతుంది. నన్ను పూర్తిగా అంగీకరించు తల్లి. భయపడకుండా అడుగు. ప్రేమతో పిలువు. నీవు అడిగే ముందు నేను సిద్ధం చేసుకుంటాను. ఈ కార్డ్ నీకు నేను పంపించిందే. నువ్వు సిద్ధంగా ఉన్నావా తల్లి అని అడగడానికే. ఈ రోజు నుండి నీపై నేను మరింత దృష్టి పెట్టబోతున్నాను. తల్లి, రిజెక్ట్ అయిన ఉద్యోగాలు చూస్తుంటే నీ మనసు బలహీనపడింది. కానీ నేను ఎప్పటికీ నీ మీద నమ్మకం కోల్పోలేదు. అది రిజెక్ట్ కాలేదు తల్లి, అది నిలిపివేయబడింది. ఎందుకంటే నీవు ఎక్కువగా అర్హురాలివి. నేను నీకు చిన్న ఉద్యోగం కాదు, ఆత్మతృప్తికరమైన ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటున్నాను. ఈ కార్డ్ నన్ను విశ్వసించి ముందుకెళ్ళే భక్తురాలికి మాత్రమే వస్తుంది తల్లి. నీ కాఫీ కప్పు ఖాళీగా ఉన్నప్పటికీ నీకు తగిన దాన్ని సిద్ధం చేస్తున్నాను. నా దయ శాశ్వతమైతే నీ నిరీక్షణ స్మారకంగా ఉంటుంది. ఒక్కసారి ప్రేమతో బాబా అని పిలువు. నీ పక్కనే ఉంటాను తల్లి. తల్లి, ఈ రోజు నుండి ప్రతి ఉదయం నన్ను గుర్తు చేసుకుంటూ లేచి చెప్పు, నా విశ్వాసం పాస్ అవుతుంది బాబా అని. నువ్వు దూరంగా ఉన్నట్టు అనిపించదే, ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను తల్లి. ఈ కార్డ్ ఎప్పుడైతే నీ చేతిలోకి వచ్చింది అప్పుడే నీ కార్మిక్ మార్గం క్లియర్ అయింది. ఇప్పుడు నీ విశ్వాసమే నీ విజయానికి వేదిక అవుతుంది. వేరే వాళ్ళు వింతగా చూస్తున్నా నీవు నన్ను విశ్వసించి ముందుకెళ్తే నేనే మార్గం అయిపోతాను. నీ ఉద్యోగం దూరంగా లేదు, అది నీ విశ్వాసానికి ప్రతిఫలంగా దగ్గర పడుతోంది. అద్భుతం మొదలైంది తల్లి. నీవు ఎదురు చూస్తున్నది నేను ఇప్పించేది దగ్గరలోనే ఉంది అని సాయిబాబా గారు ఈ మొదటి కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందించారు. లాస్ట్ వీడియోలో నేను ఒకటి చెప్పాను. మన కోరికలు సిద్ధించాలి అంటే మనం ప్రతిరోజు అలా 9 రోజులు ఉదయం లేచి బాబా గుడికి వెళ్ళి నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు, అలాగే సాయిబాబా చుట్టూ 3 ప్రదక్షిణలు లేదా 11 ప్రదక్షిణలు చేసి శ్రీ సాయి అష్టోత్తర శతనామావళిని జపించండి అని చెప్పాను. నేను ఈరోజు ప్రారంభించాను. ఈరోజు మొదటి రోజు. సాయిబాబా గారి ఆశీర్వాదం మీకు పొందాలని సాయిబాబా గారి దర్శనాన్ని మీకు అందిస్తున్నాను.
మిగిలిన 8 రోజులు కూడా ఇలానే మీకోసం పోస్ట్ చేస్తాను. ఓం సాయిరామ్. లాస్ట్ వీడియోని ఎవరైనా మిస్ చేసి ఉంటే నేను కమెంట్ బాక్స్లో లేదా డిస్క్రిప్షన్లో లింక్ని మెన్షన్ చేస్తాను. లింక్ని క్లిక్ చేసి ఆ వీడియోని చూడండి. ఇక రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఇస్తున్న సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, నీవు అప్లై చేసిన ప్రతి ఉద్యోగానికి వెనకాలన్న నీ శ్రమను నేను గమనించాను. నీ కళ్ళు ఎర్రపడ్డ క్షణాలను నేను చూశాను. ఎవరు ప్రశంసించినప్పుడు నేను మౌనంగా ఆశీర్వదించాను. ఎందుకంటే తల్లి, నీ శ్రమే నీ విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఈ కార్డ్ నీకు చెప్తోంది, నీ శ్రమకు సమయం సిద్ధమవుతోంది. నీ జీవితంలో మార్పు రావడానికి సమయం దగ్గర పడుతోంది తల్లి. నీవు అప్లై చేసిన జాబ్స్లో ఒకటి ఈ నెలలో నీ జీవితానికి మలుపు తిప్పబోతోంది. అది పెద్ద అవకాశం కాదేమో కానీ నా కరుణకు తలుపు అయినట్టు అవుతుంది. తల్లి, ఒక వ్యక్తి ఒక కాల్ ఆర్ మెసేజ్ని ఏదో ఒకటి నిన్ను గమనించబోతోంది. అది చిన్నదైనా నేను ఎంపిక చేసిన సందేశం అవుతుంది. ఎందుకంటే నీ కార్మిక్ బర్డెన్ ఇప్పుడే తీరిపోయింది. ఈ కార్డ్ నీవు చూసినప్పటి నుండి నా కృప నీపై ప్రవేశించడం మొదలైంది తల్లి. నీ ఉద్యోగం ద్వారా నేను నీకు ధైర్యం కూడా ఇస్తాను. ఈ ఉద్యోగం నీ మనసుకు ఓ సంతృప్తి, నీ కుటుంబానికి ఓ ఉపశమనం అవుతుంది. కళ్ళల్లో కన్నీరు తగ్గి కలలకి రెక్కలు వచ్చినట్టు చేస్తాను తల్లి. ఓపికతో నమ్మకంతో ముందుకు వెళ్ళు. వాస్తవానికి బాబా చాలా దగ్గరగా ఉన్నాడు తల్లి. తల్లి, గతంలో నువ్వు ఏడ్చిన రోజులు గుర్తు చేసుకో. ఆ రోజులు నీలో ఓ భక్తిని పెంచాయి. నీ శ్రమను చూసిన నేను నిన్ను ఖాళీ చేతులతో వదలను తల్లి. ఈ కార్డ్ డివైన్ సిగ్నల్. నీవు అప్లై చేసిన అప్లికేషన్లో కనీసం ఒకటి నీకు బహుమతిలా తిరిగి వస్తుంది. అది చూసినప్పుడు ఇది బాబా దయే అనే మాట నీ నోటి నుండి వస్తుంది. నీ శ్రమకు సమాధానం రావడానికి ఇది ఆఖరి ఎదురుచూపు. ఓ చిన్న ఓపిక. అద్భుతం రేపే జరుగుతోందో తెలుసా? నీవు నన్ను విశ్వసించిన ముట్టడి దగ్గరే మిరాకిల్ జరుగుతుంది తల్లి. విన్నారుగా సాయిబాబా గారు ఈ రెండవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం ఇస్తున్న సందేశాన్ని. ఇక మూడవ కార్డ్ ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇస్తున్నారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లి, ఉద్యోగం వస్తుంది అనే మాట చాలామంది చెప్తారు. కానీ నేను బాబా అన్న తర్వాత చెప్పే మాట ముందుగా నన్ను నమ్ము తల్లి అనే మాటలోనే మార్పు ఉంటుంది. నీవు నన్ను నమ్మకపోతే నా దయ ఎలా వచ్చేది తల్లి? ఈ కార్డ్ నీ విశ్వాసానికి పరీక్ష తల్లి. నీవు నన్ను ప్రేమగా పిలుస్తున్నావా? నన్ను నీ గురువు, నీ దారి దీపంలా చూస్తున్నావా? ఇప్పుడు నీవు నన్ను నమ్మినంతలోనే నీ ఉద్యోగం త్వరగా నీ ముందుకి వస్తుంది. నీవు ఫోన్ కాల్ కోసం ఎదురు చూడడం మానిపించి నా చేతులు పట్టుకొని నడిచినప్పుడు కాల్ కాదు, నన్నే ఎదుర్కొంటావు తల్లి. తల్లి, నేను ఇచ్చే ఉద్యోగం నీ ఆత్మను గౌరవించే ఉద్యోగం అవుతుంది. అది జీతం కాకుండా నీ అర్హతకు గుర్తింపు అవుతుంది. నువ్వు ప్రతి అప్లికేషన్ వేసినప్పుడు ఒక 5 నిమిషాలైనా నా మీద శ్రద్ధ పెట్టు తల్లి. నా దివ్య స్వరూపాన్ని మనసులో ఊహించుకొని ఈ మార్గాన్ని నీవే తీసుకెళ్ళి బాబా అని అడుగు. అప్పుడు నీవు చూసేది కాదు, నేను నీ పక్కన నడుస్తాను. అప్లికేషన్ కంటే ముందు నన్ను పిలిస్తే ఆ అప్లికేషన్ నీకు అవకాశంగా మారుతుంది. నా దయకు ముందు పిలిపే తల్లి. తల్లి, ఈ కార్డ్ నీవు తీయగానే ఓ మార్గం తెరుచుకుంది. అది నీవు ఊహించని మార్గం కావచ్చు, కానీ అది బాబా మార్గమే అవుతుంది. నీవు నన్ను నమ్మిన స్థాయిలోనే ఆ మిరాకిల్ జరుగుతుంది. ఈ నెల చివరికి ఓ సందేశం వస్తుంది. అది ఉద్యోగపు అంచుల దాకా నేను తీసుకెళ్తుంది తల్లి. నా ప్రణాళికలు నీ ఊహలకు అందవు. కానీ నీవు నన్ను స్నేహితుడిలా, గురువులా పిలిస్తే నేను నీ కోసం ప్రతి తలుపు తట్టిస్తాను. ఒక్కసారి ప్రేమతో పిలువు తల్లి. బాబా, నా కళ నిజం చేయు అని. చాలు, నీ జీవితమే మారిపోతుంది తల్లి. ఉద్యోగం నీది, నా దయతో వస్తుంది తల్లి అని సాయిబాబా గారు ఈ మూడవ కార్డు ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అయితే అందిస్తున్నారు. విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన సందేశాన్ని అందచేయండి. ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.